అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ వీణకు శృతి లేదు. రచన పెళ్లకూరు జయప్రద గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. మరి ఇంకా 4వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? కోపగించుకోకురా నాన్న, నీరసంగా నవ్వాడాయన. పోనీ శిల్పను ఒకసారి తీసుకురా, నేను ఒప్పిస్తాను. ఇప్పుడు కాకపోతే మరో నెల పోయాక చేస్తారు. ఆపరేషన్ మూలిగిపోయిందేముంది? అలా అంటున్న తండ్రి వైపు ఆశగా చూశాడు విజయ్. డాక్టర్ అమరేశ్వర్ ఆపరేషన్ ఫిక్స్ చేస్తూ చెప్పాడు. ఇంకో ఆపరేషన్కి ఆలస్యం చేయడానికి వీలేదు. ఇంకా ఆలస్యం చేస్తే ఏ రకం కాంప్లికేషన్స్ వస్తాయో చెప్పలేం. అప్పుడే ఆయన హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి చాలా కష్టం మీద రికవర్ అయ్యారు అని ఆ విషయం గుర్తొచ్చిన విజయ్ ముఖంలో ఆశ ఆవిరైపోయింది. ఏం విజయ్, శిల్పం తీసుకొస్తావా? అలాగే. తను కోరుకున్న జీవితం తనకు లభ్యం కాకపోతే తన తండ్రి ఆపరేషన్కి ఒప్పుకోరు. అదే తనకి పూర్తిగా అర్థమైంది. అమ్మా, నేను రేపు పెళ్లి చేసుకోబోతున్నాను. విమల తల్లి రాఘవమ్మకు మొట్టమొదట అర్థం కాలేదు. అర్థమయ్యాక అయోమయంలో పడింది. పెళ్ళేమిటి? ఎవరితో? ఆలోచిస్తోందామె. అలా అయోమయంలో పడిపోయిన తల్లిని చూసి జాలేసింది విమలకు. నిన్న విడిపోతూ, మీ ఇంట్లో నువ్వు చెప్తావా, నన్ను వచ్చి చెప్పమంటావా విమల అని అడిగిన విజయ్తో, నేనే చెప్తాను, రేపు కలుద్దాం అనేసి వచ్చిన ఆమెకు ఆ తర్వాత తల్లితో ఈ ప్రస్తావన ఎలా తేవాలా అన్నది సమస్యగానే అనిపించింది. ఆఖరుకు ధైర్యంగా నేరుగానే చెప్పడానికి నిశ్చయించుకుంది. ఆ మాట అనగలిగింది. ఎవరితో అయితే చెప్పిందో ఆ తల్లి ఇంకా నోరు విప్పనే లేదు. అక్కడే ఉన్న శేషాద్రి అడిగాడు, ఎవరిని? విజయ్ని. విజయ్నా? అతను గబగబా ఆలోచిస్తున్నాడు. 2-3 ఏళ్ల క్రితం విజయ్తో విమల పెళ్లి జరిగితే బావుండు అనుకున్నాడు. అప్పట్లో వాళ్ళిద్దరూ సహ విద్యార్థులు. కానీ తనకు పెళ్ళయి తనకంటూ సంసారం ఏర్పడ్డాక విమల తెచ్చే జీతం కలిపితే ఇల్లు సౌకర్యంగా జరిగిపోతోంది. ఇప్పుడు మళ్ళా విమల వెళ్ళిపోతే కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా అనుకుని విమల పెళ్లి ప్రయత్నం చేయడం మానుకున్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి కాదని చెడ్డవాడు అనిపించుకోవాలని లేదు అతనికి. ఏదో విధంగా ఈ పెళ్లి జరగకపోతే బావుండు అని మాత్రం ఉంది. విజయ్ ఎవరు? కలలో నుండి తేరుకుంటున్నట్టు అడిగింది విమల తల్లి. అప్పుడప్పుడు మన ఇంటికి వస్తాడే ఆయనేనమ్మా. ఏది, వాళ్ళ తండ్రికి జబ్బుగా ఉందని రాయవెల్లూరులో అడ్మిట్ చేశారన్నావే, ఆ పిల్లాడా? అవునన్నట్టు తలూపింది విమల. వాళ్ళిద్దరి ఈ చిన్న సంభాషణలో శేషాద్రి తన చెల్లెలి తాలూకు ఆకస్మిక పెళ్ళి ఎలా ఆపాలా అనే దారులు వెతికాడు హఠాత్తుగా. అందుకే ఇక తండ్రితో వాదించదలుచుకోలేదు. అప్పుడే అన్నం తీసుకుని వచ్చిన పని మనిషి శేషమ్మను అక్కడ ఉంచేసి లేచి నేరుగా నెఫ్రాలజిస్ట్ ఆఫీస్ గదిలోకి వెళ్ళాడు. మే ఐ కమిన్ సార్? ఓ విజయ్, గుడ్ మార్నింగ్. కమిన్. వాట్ ఈస్ ద మ్యాటర్? క్షణం తటపటాయించిన విజయ్ 5 నిమిషాల్లో టూకీగా తన సమస్య ఆయన ముందు పరిచి, ఎలాగైనా మీరు బుధవారం ఆపరేషన్ చేసేయండి. ఆయన కాదన్నా సరే, ఆయన తృప్తి కొరకు మంగళవారం వెళ్ళి నేను పెళ్లి చేసుకుని వస్తాను. లేకపోతే ఆపరేషన్ అయినా ఆయనకు శాంతి ఉండదు. ఆ డాక్టర్ అతన్ని అభినందిస్తున్నట్టు చూశాడు. ఓ మై డియర్ బాయ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అతనికి మంచి కారణం దొరికింది. అదేంటి విమల, ఆ కిడ్నీ దానం చేస్తున్న కర్ణుణ్ణా నువ్వు పెళ్లాడబోయేది? వ్యంగ్యంగా అంటున్న అన్న ఆంతర్యం ఆమెకి ఈనాడు కొత్త కాదు. అవునన్నట్టు ముభావంగా స్థిరంగా తల ఊపింది. కిడ్నీ ఏమిటే అన్న తల్లికి వివరంగా అంతా చెప్పింది. ఆమెకు కూతురికి పెళ్లి కావాలనుంది. మళ్ళా కిడ్నీ ఇచ్చేసిన అల్లుడి ఆరోగ్యం ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఉంది. అందుకే ఆమె ఏమీ జవాబు చెప్పలేదు. వద్దు విమల, ఇంతకంటే మంచి మ్యాచ్ మనకు దొరకదా? ఇష్టం లేదని చెప్పేసాయి. పోనీ నేను చెప్పనా? నిన్ను బాగా మోసం చేశాడే. మెత్తగా ఉంటూనే విజయ్ విసుగ్గా తలెత్తింది విమల. చూడు, నువ్వేమన్నా అనాలనుకుంటే నన్నను. ఎందుకంటే అతనిని పెళ్లి చేసుకోమని దేవరించింది, ఒప్పించింది నీ చెల్లెలే గనక. ఏ, అంతకంటే మంచి సంబంధం లేదనా దేవరించడం? నీకు తెలుసు, నీ చెల్లెలకి ఇంతకంటే మంచి సంబంధం నువ్వు తేలేవని. అంటే నీ ఉద్దేశం? విమల నవ్వింది. నీకెంత వయసు అనుకుంటున్నావు? నువ్వు నాకంటే 1 సంవత్సరం పెద్దవాడవై నువ్వు అప్పుడే పెళ్లి చేసుకుని 3 ఏళ్ళు అయిపోయింది. అది నీకు గుర్తుందా?
అతను బలవంతంగా నవ్వాడు. అదేంటి విమల అలా మాట్లాడతావు? నీకు పెళ్లి చేయకూడదని నేను అనుకున్నానా? మంచి సంబంధం కలిసి రాక. అయితే అన్నయ్య, నాకు ఈ సంబంధం మంచిగానే అనిపిస్తుంది కాబట్టి నువ్వు ఒప్పుకొని తీరాలి. ఇంకా మరేదో మాట్లాడి ఆమెను ఆ పెళ్లి నుండి విముఖురాల్ని చేయడానికి అతనికి ఆమె అవకాశం ఇవ్వలేదు. సరే, నీ ఇష్టం, కానీ ఓసారి విజయ్ను నేను కలుసుకోవాలి. అలాగే, పెళ్ళయ్యాక నేరుగా ఇక్కడికి వస్తాం. మరి మాట్లాడలేదు శేషాద్రి. మిస్టర్ విజయ్, మీరు మండే అడ్మిట్ అవ్వాలి. నేనా? మీరే? నవ్వాడు అసిస్టెంట్ డాక్టర్. కానీ డాక్టర్, మీరు నాకు సాయం చేయాలి. మంగళవారం నా మ్యారేజ్ అయిపోగానే అడ్మిట్ అయిపోతాను. చిత్రంగా చూశాడు డాక్టర్. తన చిత్రమైన పెళ్లి గురించి మళ్ళీ ఆ డాక్టర్కి చెప్పక తప్పలేదు. ఆయన అభిమానంగా చూసి, ఓకే, మీరు ఓపీకి రండి, అన్ని జనరల్ చెకప్స్ చేసి పంపుతాను. అలాగే, ట్యూస్డే అడ్మిట్ అవుదురు. ఏ వార్డులో అడ్మిట్ అవుతారు? ఏది చీపెస్ట్ అయితే అందులో చేరతాను. అదే, మీ ఫాదరు ఎం వార్డులో కదా ఉండేది. డాక్టర్కి విజయ్ మనస్తత్వం, అతని ఓపిక కాస్త చిత్రంగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. పేలవంగా నవ్వాడు విజయ్. ప్రస్తుతం నాకు మిగిలిన ఆస్తి 20,000. లెక్చరర్ ఉద్యోగం లాస్ ఆఫ్ పే మీద 3 నెలల లీవ్. డాక్టర్ గారు, ఇప్పుడు చెప్పండి, మరో పైసా ఎక్కువైనా నేను ఖర్చు పెట్టుకోగలనంటారా? మంచిది, కానీ మై డియర్ యంగ్ మ్యాన్, ఆపరేషన్ సక్సెస్ అయ్యాక అట్లీస్ట్ 1 సంవత్సరమన్నా మీ ఫాదరు వేలూరులో ఉండి చెకప్ చేయించుకోవాలి. అప్పుడున్న ఖర్చులు ఎవరు భరిస్తారు? క్షణం ఆలోచించాడు విజయ్. నాకు కాబోయే భార్య దగ్గర బ్యాంక్ అకౌంట్ 5,000 ఉంది. అది సరిపోతుందంటారా? చాలకపోతే మా ఇద్దరిలో ఒకరు పే ఖర్చు పెడతాం. ఆమె అందుకు ఇష్టపడ్డారా? ఆ డాక్టర్కి బాగా తీరిగ్గా ఉన్నట్టుంది, లేదా అతను రచయిత అయి ఉండాలి. క్షణం ఆలోచించకుండా అన్నాడు విజయ్. ఇష్టపడుతుంది. అలా అన్న వెంటనే అతనికి శిల్ప గుర్తుకొచ్చింది. శిల్ప అయితే ఇష్టపడేది కాదేమో. అలా అనుకున్న అతని గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లు అనిపించింది. మీ ఫాదర్ దగ్గర అప్పుడు ఎవరుంటారు? నేను, నా మిస్సెస్ ట్రాన్స్ఫర్కి ట్రై చేయాలి. వీలు కాకపోతే మా నాన్నగారు అర్థం చేసుకుంటారు. మా పని మనిషి నుంచేసి వెళ్లాల్సి వస్తుంది. అంతకంటే తోడు ప్రస్తుతం మాకెవ్వరూ లేరు. అలా అంటున్నప్పుడు తమ ఒకనాటి వైభవం, ఆనాటి బంధుజనం గుర్తొచ్చి అతని మనసు విరక్తితో నిండిపోయింది. ఇప్పుడు వస్తారు అటెండెన్స్ ఇవ్వడానికి. ఏం లాభం? ఇలాంటి స్థితిలో తనకు 4 ఓదార్పు మాటలు చెప్పే నిజమైన బంధువులే కరువైపోయారు. డోంట్ వర్రీ మై డియర్ యంగ్ మ్యాన్, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. మీ ఫాదర్ బ్రతికి మీకు మిగలాలే కానీ 1 సంవత్సరం రోజులు చూడకుండా ఉండలేరు. అమ్మమ్మ, రేపు నా పెళ్ళి. ఏంట్రా నాయనా నువ్వు మాట్లాడేది? అమ్మమ్మను తమాషా చేస్తున్నారా? అతను పేలవంగా నవ్వాడు. కాదమ్మమ్మ, నిజమే చెప్తున్నాను. ఎల్లుండి నాన్నగారికి ఆపరేషన్. రేపే నేను విమల గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాం. అదేమి విజయ? శిల్ప కాదు. ఆమె స్తబ్దురాలై వింటోంది. మనవడి మొహం వంక చూసి అది అబద్ధమని తోసేయలేకపోయింది ఆమె. ఆఖరికి నోరు పెగల్చుకుని అంది, నాయనా, నీ తండ్రికి ఎలా ఉంది? బ్రతికించుకోవాలని చూస్తున్నానమ్మమ్మ. మేముండి నీకు లేని వాళ్ళం అయ్యాము నాయనా. పోనీలే అమ్మమ్మ, ఎవరి పట్టుదళ్ళు వాళ్ళవి. నిన్ను పెంపకానికి ఇవ్వలేదని ఈయనకు ఈ వయసులో ఇంకా అలక. పోనీ నువ్వైనా ఈ ముసల్దాన్ని చూడ్డానికి వస్తున్నావు. నీ పెళ్లి గురించి చెప్పి మా పెద్దరికాన్ని నిలబెట్టుకొచ్చావు అని నిట్టూర్చి లేచి కర్రపోటుతో నిలబడి లోపల గదిలో నిద్రపోతున్న భర్తను లేపడానికి వెళ్ళింది. అతనికి అక్కడ నుంచి అమ్మమ్మ మాటలు వినిపిస్తున్నాయి. విజయుడికి రేపు పెళ్ళట. అతనేమన్నాడో వినిపించలేదు, కానీ బయటకు వస్తేనే, ఏమోయ్, మీ అమ్మ చచ్చిపోయింది, మీ నాన్న ఉన్నా లేనట్టే, ఇంకా మేము బ్రతుకున్నాం కదా, మీరు మాట మాత్రమైనా ముందు చెప్పొచ్చుగా. తన తాత మాట్లాడిన మాటల్లో విజయ్కు వినిపించింది ఒకటే ఒక మాట, మీ నాన్న ఉండి లేనట్టే. తాతయ్య, నేనెన్ని కష్టాలు పడుతున్నానో, ఒంటరిగా అన్నిటినీ ఎలా ఎదుర్కొంటున్నానో నాకొక్కడికి తెలుసు. అప్పుడు మీ పెద్దరికం ఏమైంది తాతయ్య? చచ్చే మనిషి మీద తీసుకెళ్ళి నీ డబ్బంతా కుమ్మరించడం నాకు ఇష్టం లేదురా తాతయ్య. మనవడి కళ్ళలో ఎర్రటి జీరలను చూసి తత్తరపడిపోయింది ముసలమ్మ. మీరూరుకోండి, వాడిని రెచ్చగొట్టద్దు, పసిబిడ్డ. చెప్తే వినాలి. గొణుక్కుంటూ కర్ర ఊతంతో లోపలికి వెళ్ళిపోయాడు ముసలయ్య. అంత దూరం నేను ప్రయాణం చేసే స్థితిలో లేను.
పెళ్ళయ్యాక నీ భార్యతో ఒకసారి రా విజయ. ఆమెకు 90 సంవత్సరాలు. బాగా పెద్ద వయసులో లేక స్నేహలత కలిగింది. అలాగే అమ్మమ్మ అని వెళ్ళడానికి లేస్తున్న మనవడిని ఆపింది ఆమె. భోంచేసి వెళ్దువుగాని ఉండు. లేదమ్మమ్మ, నాన్న ఒక్కరే ఉన్నారు, వెళ్ళాలి. చటుక్కున వృద్ధురాలికి తన కూతురు గుర్తొచ్చింది. ఆ పిల్ల ఇంతే, ఆయన ఒక్కరే ఉన్నారంటూనే ఉద్దేశంతో పుట్టింట్లో అతను వచ్చినప్పుడు తప్ప ఒక్క రాత్రైనా గడిపేదే కాదు. కూతుర్ని దలుచుకున్న ఆ వృద్ధురాలి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నువ్వు క్షమించినా స్నేహలతమ్మ మాత్రం నిన్ను ఇంట్లో ఒంటరిగా వదిలేసినందుకు క్షమించదురా విజయ. అలా అంటూనే ఆమె కూతురి జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయింది. పెళ్ళైన 20 ఏళ్ల తర్వాత కలిగిన అపరంజి బొమ్మలాంటి కూతుర్ని ఒడిలో వేసుకుని గర్వంతో ఉప్పొంగిపోయింది. ఇంచుమించు 37 సంవత్సరాల క్రితం తనని మాతృమూర్తిని చేసిన భగవంతుడికి చెయ్యి నొప్పి పుట్టినా లెక్క చేయకుండా 1000 కొబ్బరికాయలు కొట్టింది. కానీ ఆ పిల్లకు 3వ ఏడు, 4వ ఏడు, 5వ ఏడు వస్తున్నా మాటలు రాలేదు. అందమైన కళ్ళు తిప్పుతూ సైగలు చేస్తూ అన్నీ చెప్పేది. ఆ పిల్ల మూగదని, అది పుట్టుకతో వచ్చిందని, కనుక వైద్యం లేదని డాక్టర్లు చెప్పినప్పుడు హతాశులైపోయారు ఆ దంపతులు. కొంతలో కొంత నయం. ఆ పిల్లకు చెవుడు లేదు. స్నేహలత పెద్దదైంది. 16 ఏళ్ల నునుసిగ్గుతో సౌందర్యం వెల్లువై పారే ఆ పిల్లను చూసి 19 ఏళ్ల కృష్ణారావు అంతవరకు తనకు పెళ్ళేమిటని బాధపడుతూనే అవసాన దశలో ఉన్న తల్లి కొరకు పెళ్లి చూపులకు వచ్చిన కృష్ణారావు మారు మాట్లాడకుండా ఒప్పేసుకున్నాడు. ఆ పిల్ల మోగతనం సిగ్గుగా సరిపెట్టుకున్న కృష్ణారావు తరఫు వాళ్ళు అతను పెళ్లికి ఒప్పుకున్నందుకే సంబరపడి వివరాలు కనుక్కోకుండా తమ సమ్మతిని తెలియచేయడం, తాను కూడా ఆ సంగతి దాచి పెళ్లి చేయడం, ఆ క్షణంలో తామెంత ఆనందపడ్డారో తమకు తెలుసు. ఆ పిల్లాడు ఎంత బాధపడతాడని. కానీ ఇది పేగు రక్తపాసం, అలా దాచక తప్పలేదు. ఆ రోజు ఏ పాడు జబ్బుతోనో పోతూ లతమ్మ తనకేమి చెప్పింది? తన కళ్ళతోనే తనని ఎవరికి అప్పచెప్పింది? 7 ఏళ్ల కొడుకుని, తన భర్తని విడిచి వెళ్ళలేక వెళ్తూ తనకేం చెప్పింది? కానీ తనేం చేసింది? మూగ పిల్లైనా వదల్లేక భార్యను అపురూపంగా చూసుకున్న తన అల్లుడికి, తన కూతురి ప్రియమైన తన మనవడికి తనేం చేసింది? ఆమె కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి. ఎంత పాపిష్టిది తను! తన అల్లుడు పెళ్ళయ్యాక బీకాం పాస్ అయి చార్టెడ్ అకౌంటెంట్ అయి 2 చేతుల డబ్బు సంపాదించుకున్నాడు అని సంతృప్తి పడేదే కానీ తానివ్వాల్సిన ప్రేమ వాళ్ళకేమైనా ఇచ్చిందా? తన అల్లుడు సంపాదించిందంతా బంధువులకు దోచి పెడుతున్నాడని, మనవణ్ణి తనకు పెంపకానికి ఇవ్వలేదని కోపం వచ్చి తన కూతురి పసుపు కుంకుమల కింద అల్లుడికి భూమి, తన భర్త అతనికి ఇవ్వకపోయినా ఒక్కసారైనా తాను ఆ విషయం అడగని అల్లుడికి తానేం చేసింది? ఎందుకు ఇలా జరిగింది? స్నేహలతతోటి తన బాంధవ్యం ఎందుకిలా విచ్ఛిన్నమైపోయింది? తామిద్దరికీ ఉన్న డబ్బును 2 చేయడంలో తీరిక దొరకలేదు. అల్లుడి ప్రాక్టీసు క్షణం తీరికిచ్చేది కాదు అతనికి. ఎప్పుడైనా మనవణ్ణి పంపమంటే ఏదో సాకుతో అల్లుడు అతడిని పంపేవాడు కాదు. అలాగే కాలం దొర్లిపోయింది. తాను కూడబెట్టిన డబ్బు చాలా మూలుగుతోంది. కానీ తన మనవడి హృదయంలో తామిద్దరూ ఇంత చోటు సంపాదించుకోలేకపోయారు. అలా ఆలోచిస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న అమ్మమ్మను చూస్తూ చెలించిపోయాడు విజయ్. ఈమె నా తల్లికి తల్లి అనే భావం అతడిని అప్పుడప్పుడు పరవశంలో ముంచేది. ఏమైంది అమ్మమ్మ? ఏడుస్తున్నావు ఎందుకు? ఆమె చప్పున కన్నీళ్లు తుడుచుకుంది. ఏం లేదు. పోనీలే అమ్మమ్మ, ఏదో ఇలా జరిగిపోతోంది కదా. పోనీ మీ అత్త వాళ్ళని రమ్మనకపోయావా? ఆమె కన్నీళ్లు చెంపల మీద జారిపోయాయి. నేను చేయందేదీ లేదు అమ్మమ్మ. అందరినీ అడగడము అయింది. నేను డబ్బు అడుగుతానని వాళ్ళంతా భయపడి తప్పుకుంటున్నారు. మీదంతా కొల్లగొట్టుకొని తిన్నారు కదా. అందుకు నాన్నగారు ఇప్పుడు చాలా పశ్చాత్తాప పడుతున్నారమ్మమ్మ. ఆ వృద్ధురాలు చాలాసేపు దాకా మాట్లాడలేదు. ఆ తర్వాత మెల్లిగా లేచి లోపలికెళ్ళి కాఫీ తెచ్చిచ్చి, ఒక్క 5 నిమిషాలు కూర్చో విజయ్, నేను ఇప్పుడే వస్తాను అంది. అలాగే అక్కడ 5 నిమిషాలు కూర్చున్న విజయ్కు తన బాల్యం అంతా గుర్తొచ్చింది. తన తండ్రి, మూగ తల్లి ఆప్యాయతలు, తాత అమ్మమ్మ మర్యాదలు అన్నీ లీలగా గుర్తొచ్చాయి. ఓ బరువైన గుడ్డమూట చేతికిస్తూ, ఇది నీ భార్యకివ్వు అంది.
అది విప్పి చూసిన విజయ్ కళ్ళు ఆర్ద్రమయ్యాయి. మొండి మెడతో నిల్చున్న అమ్మమ్మని చూస్తూ అన్నాడు, వద్దమ్మమ్మ, నీకు తాతయ్య దగ్గర స్వతంత్రం లేదని నాకు తెలుసు. ఇవి నా పుట్టింటి వాళ్ళు నాకు పెట్టినవి. వీటిని అందుకోకుండానే నా లతమ్మ వెళ్ళిపోయింది. ఆ తర్వాత వీటి హక్కుదారిని నీ భార్య కదా. అలా అంటున్న ఆమె కంఠం రుద్ధమైపోయింది. వద్దమ్మమ్మ, మా నాన్నగారు కోలుకోవడానికి వీటిని నువ్వు ఉపయోగపెట్టే పని అయితే. ఆమె మనవణ్ణి ఆ తర్వాత మాట్లాడనివ్వలేదు. నా అల్లుడి ఆరోగ్యం నాకు మాత్రం ముఖ్యం కాదా నాయన, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అయితే ఇక్కడే ఉంచమ్మమ్మ. నా డబ్బుతో నా తండ్రిని పూర్తిగా ఆరోగ్యవంతుణ్ణి చేసుకోలేకపోతే నేనే వచ్చి అడిగి మరీ తీసుకెళ్తాను. ఆమె తడి కళ్ళతో వెళ్ళిపోయే మనవడి వంక చూస్తూ నిలబడిపోయింది. మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పి వద్దామంటావా విమల? పదండి. గుడిలో స్నేహితులు ఎదుట తన మెళ్ళలో దండలు వేస్తున్న విజయ్ కళ్ళలో కనపడని తడిని విమల గమనించకపోలేదు. క్షణం బాధపడ్డా ఆమె సర్దుకుంది. తన ప్రతి కదలికను కొన్నాళ్ళు అతనిని శిల్ప వెంటాడుతుందని ఆమెకు తెలుసు. మెల్లిమెల్లిగా అతను మంచితనానికి లొంగి తనవాడవుతాడని కూడా ఆమెకు గట్టి నమ్మకం ఉంది. విమల ఆ పూలదండను తన మెళ్ళో వేస్తున్నప్పుడు అతని చేతుల వైపు చూసి నిట్టూర్చాడు విజయ్. అవి శిల్ప చేతులు కావు. వాళ్ళిద్దరూ కలిసి వంగి దండం పెట్టినప్పుడు నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంది విమల తల్లి. శేషాద్రి మటుకు, నీకు అవసరమైతే వ్రాయ్ విమల, అమ్మను పంపుతాను అని మనస్ఫూర్తిగానే అన్నాడు. రక్త సంబంధం మనుషుల్ని కొంతవరకే కట్టేస్తుంది. విమల సుఖపడకూడదని అతనికేం లేదు. కాకపోతే కొంత స్వార్థం ఉంది. ఆ ఇంటి నుంచి వస్తూ మధ్యలో ఆగి అన్నాడు విజయ్, ఒకసారి శిల్పకు కనపడి వస్తాము. నీకు అభ్యంతరమా విమల? కళ్ళెత్తి క్షణం అతని కళ్ళలోకి చూసి తలదించుకుంది విమల. నాకు అభ్యంతరం లేదు. కాకపోతే నన్ను చూస్తే శిల్ప తట్టుకోలేదేమో. మీరొక్కరు వెళ్ళి ఆమెను సమాధాన పరిస్తే మంచిదని నా ఉద్దేశం. సరే, నువ్వు బస్టాప్లో ఉండు, నేను 10 నిమిషాల్లో వస్తాను అని ఆమెను రిక్షా ఎక్కించి పంపి అధీరుడిలాగా శిల్ప ఇంటి వైపు నడవసాగాడు. అతనికి ఇప్పుడు ఎవరైనా తోడుంటే బాగుండు అనిపిస్తోంది. ఎలా శిల్పను ఎదుర్కోవడం? అలా ఆలోచిస్తూ తనకు తెలియకుండానే ఆ గడపలో అడుగుపెట్టిన విజయ్కు స్థిమితపడే అవకాశం ఇవ్వకుండానే రాజారావు ఎదురొచ్చాడు. కూర్చో విజయ్. అమ్మా శిల్ప, వద్దు పిలవకండి. మొదట నేను చెప్పేది మీరు వినండి. నేను ఇప్పుడు విమలను పెళ్లి చేసుకుని వస్తున్నాను. అలా అనేశాక తను వదిలిన వాక్యం నిర్మాణం ఎంత అస్తవ్యస్తంగా ఉందో గుర్తు చేసుకోవడానికి తంటాలు పడ్డాడు. నిర్వీణ్యుడైపోయాడు రాజారావు. తండ్రి పిలుపుతో ఆ గదిలోకి రాబోయిన శిల్ప ఆ మాటలు విని మరి నిల్చోలేని దానిలాగా అక్కడే నిలబడిపోయింది. ముందు తేరుకుంది విజయ్ ఒక్కడే. మిమ్మల్ని క్షమించమని అడగడానికి కానీ, నేనేదో గొప్ప ఘనకార్యం చేశానని కానీ చెప్పడానికి రాలేదు. కేవలం మీ ఆశీస్సుల కొరకు వచ్చాను. రాజారావు ఇంకా మాట్లాడే స్థితిలో లేడు. నిజం, మీరు నమ్మరు. నేను చేసిన ఈ తప్పు క్షమించరానిది అని నాకు తెలుసు. ఈ 3 ఏళ్లుగా శిల్పను పెళ్లి చేసుకోవాలనే స్నేహం చేశాను. అమితంగా ప్రేమించాను, కలలు కన్నాను. కానీ హఠాత్తుగా పరిస్థితులు ఇలా వచ్చాయి. నాకు మరో దారి లేకపోయింది అంకుల్. శిల్పను కోల్పోయిన నేను ఎంత ఆనందంగా ఉన్నానో మీరు ఊహించుకోగలరు. మీరైనా నన్ను అపార్థం చేసుకోకండి. అడకత్తెరలు అతనిని నిలిపిన కష్టాలు కొంతవరకు అతని రాయిగా మార్చేశాయి. అప్పటికి నోరు విప్పాడు రాజారావు. ప్రాణం విలువ నీకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. కానీ విజయ్, నువ్వు చెప్పదలుచుకున్నదేదో శిల్పకు చెప్పు. ఆమెను పంపుతాను. ఆ పిల్లని ఎలా ఓదారుస్తావో నీ ఇష్టం. నిన్నెప్పుడు నేను అపార్థం చేసుకోను. మీ ఇద్దరికీ నా ఆశీస్సులు. అలా అంటూ నీరసంగా లేచి లోపలికి వెళ్ళబోతూ వాకిల్ దగ్గర బలహీనంగా నిలబడబోతున్న శిల్పను చూసి మరో గదిలోకి తప్పుకున్నారు ఆయన. 4 అడుగులు ముందుకేసి నిలిచాడు విజయ్. కూడగట్టుకున్న ధైర్యమంతా మూర్తీభవించిన శోకమూర్తిలాగా ఉన్న ఆమెను చూడగానే జారిపోయింది. శిల్ప ఆమె కళ్ళెత్తి అతని వైపు చూసింది. ఆ కళ్ళ నిండా జారిపోవడానికి సిద్ధంగా ఉన్న నీళ్లున్నాయి. వెంటనే గిరుక్కున వెనక్కి తిరిగి పారిపోయింది ఆమె. మూర్ఖుడు. ఆమె హృదయం రోధిస్తోంది. 3 ఏళ్లుగా ఆశలు రేపి ఆమె మనసు శపిస్తోంది. కాసేపటికి ఆమె మెదడు పనిచేయడం మానుకుంది. అయోమయంలో జారిపోయింది. శిల్ప కానే
రాజారావు కానీ వస్తారని 10 నిమిషాలు ఎదురుచూసిన విజయ్ వాళ్ళ అంతర్ధానాన్ని అర్థం చేసుకొని హృదయం నిండా శూన్యాన్ని మూటగట్టుకొని బస్టాండ్ వైపు బయలుదేరాడు. అతను అమితంగా ప్రేమించిన ఇద్దరి మధ్యగా అతను శపించబడ్డట్టు జీవితాన్ని ఈనాడు తండ్రికి శిల్పకు బలి ఇచ్చేశాడు. ఆ తర్వాత ఏమవుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులే ఇస్తారు కదూ. మొదటి 2 ఎపిసోడ్లో పెళ్ళకూరుకి బదులుగా పెళ్ళికూరు అని రాయడం చదవడం జరిగింది. దయచేసి ప్రింట్ మిస్టేక్ వల్ల చూసుకోలేకపోయాను. శ్రోతలందరూ క్షమించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.